వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ. ఒక సామాన్యుడు ఎంపీ అయ్యాడు. ఒక చిన్న పాత్రికేయ జీవితం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆయనే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు. ఆయన ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ తరపున. అసలు ఊహించారా అప్పలనాయుడు గారు మీరు అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది కోరిక, ఖచ్చితంగా వెళ్ళాలనేది సంకల్పించుకున్నాం, వర్క్ చేసాం. బట్ ఈరోజు పార్లమెంట్కి వెళ్ళడం అనేది ఊహించలే వాస్తవంగా. మీరు ఎమ్మెల్యేగానే మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో మమేకమయ్యారు. ఒక్కసారిగా ఎంపీ టికెట్ మీకు ప్రకటించిన వెంటనే మీ ఫీలింగ్ ఏంటి? ఆనందం కలిగింది, సమయంలో బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే మనం ఎమ్మెల్యే అడిగితే ఎంపీ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇటు జనసేన ఇటు బీజేపీ వారిని కాదని వారు అడిగినా సరే ఇవ్వలేమని చెప్పి టీడీపీలో కూడా చాలామంది పోటీ పడినా సరే వారిని ఎంపిక చేయడం అనేది చాలా ఆనందం కలిగింది, బాధ్యత కూడా పెరిగింది. సార్ ఏదైతే నమ్మారో, లోకేష్ గారు ఏదైతే నమ్మారో 100% దాన్ని సాధిస్తారనేది నమ్మకం ఉంది. విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు? నాతో ఇండివిజువల్ చెప్పడం కంటే మా ఎంపీస్ అందరూ కూడా మేము పార్లమెంట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు వారి ఇంట్లో అందరి మధ్య మాట చెప్పారు. అప్పలనాయుడు కాదు, విజయనగరం చాలా బిగ్ సీట్, అది ఈ రాష్ట్రంలో కడప అండ్ విజయనగరం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. బట్ ఎవరైతే బాగున్నా అన్నారు, లేదు అప్పలనాయుడు 100% అని చెప్పి వాళ్ళకి నచ్చెప్పి అప్పలనాయుడు పంపించాను. అప్పలనాయుడు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా 100% అందరినీ సీనియర్స్ని కలుపుకొని పోయి, కూటమి సభ్యులు కలుపుకొని పోయి మంచి విజయాన్ని ఇచ్చాడు. నాకు తెలుసు తన మీద నమ్మకం ఉందని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అంటే మనతో వ్యక్తిగతంగా చెప్పడం వేరు, 10 మంది ఉండేటప్పుడు చెప్పడం వేరు. బట్ ఆ మనసులోని ఫీల్ని తనను అందరితో షేర్ చేసుకున్నారు. దాన్ని నేను చాలా కృతజ్ఞుడని చెప్పుకుంటాను వారికి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ టెర్మినాలజీలో బొత్స ఇలాకాలో మీరు బాగా వేశారు. సో ఈ ఫీలింగ్ ఏంటి మరి? అదే చెప్పా, ఎందుకంటే అవకాశం, ఎందుకంటే పార్టీ నమ్మకంతో పంపించినప్పుడు ప్రజలు అవకాశాలు ఇస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చాలా అవసరమని పబ్లిక్ యాక్సెప్ట్ చేయడం, అదే సమయంలో ఎన్డీఏ కూటమి పవన్ గారు కలవడం, ఎన్డీఏ బీజేపీ సహకరించడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం కూడా చెప్పాలి. అదే సమయంలో ఒక నమ్మకం, చట్టసభల్లో ఫస్ట్ టైం పోటీ చేసేటప్పుడు 100% నేను పోటీ చేస్తే చట్టసభలోకి వెళ్తాను నాకు ఇండివిజువల్ నమ్మకం. అది ఎమ్మెల్యే ఎంపీ అని నేను ఆలోచించలే. ఎంపీ ఇస్తామన్నప్పుడు ఓకే అన్నాను నేను. చాలామంది మిత్రులు కూడా చెప్పారు, ఇక్కడ కష్టం ఇబ్బంది అవుద్ది, కొద్దిగా ఆలోచించండి అని కూడా అన్నప్పుడు నేను చెప్పాను ఒకటే, అసలు ఎంపీ టికెట్ ప్రకటించడమే పెద్ద విజయం. బేసిక్గా కీలకమైన ఎన్నికలు, ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ అంతమైపోద్ది అనేది చిన్న వ్యక్తిగా డిస్కషన్, అది సామాన్య డిస్కషన్. అది అలాంటి సమయంలో ఈరోజు ప్రతిష్టాత్మకమైన ఎన్నిక, ఇది 24 ఎన్నిక అనేది ఎవరు కూడా ఊహించిన ఎన్నిక. అలాంటి ఎన్నికల్లో ఒక నమ్మి పార్టీ అధిష్టానం ఎంతమంది పోటీలో, ఒక పక్క బీజేపీ జనసేన అడగడం, ఇంకో పక్క టీడీపీలో కూడా మా పార్టీలో కూడా చాలామంది అడగడం, అలాంటి సమయంలో అది అతి ముఖ్యంగా అశోక్ గజపతి గారి ప్లేస్. అశోక్ గజపతి గారి ప్లేస్ అంటే చిన్న విషయం ఇటు కాదు. వారి ప్లేస్లో నన్ను పంపించడం అనేది ఎంతో నమ్మకంతో ఉంటే చేస్తారు. ఇది పోటీ చేయడం ఇంపార్టెంటు, గెలుస్తారు నాకు నమ్మకం ఉంది, మీకు లేకపోవచ్చు, కానీ నాకు పోటీ అనేది ఫస్ట్ విజయం అనేది వారు చెప్పి నేను 100% నమ్మకంతో వెళ్ళాను. అప్పలనాయుడు గారు మీరు చెప్పినట్టుగా అశోక్ గజపతి రాజు గారు అంటే దేశవ్యాప్తంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. ఆయన సీట్లో మీరు పోటీ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే సహజంగా ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి గెలిచిన తర్వాత ఒకసారి ఏదో కారణం రిజర్వేషనల్ ప్రాబ్లం వల్ల, లేకపోతే ఆ ఊర్లో ఉన్న ఇంకో వ్యక్తిని ఎంపిక చేయడం వల్ల, ఏదో కారణం ఆ పార్టీ ఎంపిక చేయడం వల్ల పక్కకు వచ్చేటప్పుడు ఎంతో కొంత అందరూ అన్నారు, కొంతమంది ఫీల్ అవుతారు సహజంగా, నా ప్లేస్లో ఈయన వచ్చారనేది. ఒక ఎంపీ స్థానం అనడం కంటే ఒక మహారాజు బిడ్డ, ఆ మహారాజు బిడ్డ ప్లేస్లో పార్టీ నా ప్లేస్లో వ్యక్తి పంపించారనంటే ఒక్క 1% కూడా ఎటువంటి మార్కు లేకుండా వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకునే విధానం, నేను ప్రకటించిన తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు లేట్ అయితే, ఇంటికి వెళ్ళిన తర్వాత లేట్ అయినప్పుడు దాదాపు 2 hours వెయిట్ చేశారు కిందనే.
అశోక్ గజపతి గారు మా ఎంపీ గారు వస్తున్నారు అన్ని కేటర్ చెప్పి రిసీవింగ్కి. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏ నమ్మకంతో మనకి ఇచ్చారో అదే నమ్మకాన్ని మళ్ళీ అనుభూతిని అక్కడ నేను చూసా. ఫస్ట్ రోజు రిసీవింగ్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, వీరు గెలిపించండి, నేనైతే హెల్త్ ఎడ్యుకేషన్కి నేను ఏ ప్రయారిటీ ఇచ్చానో అదే సమయంలో వీరు కూడా అట్లా సర్వీస్ ఇస్తారు, పార్టీ గుర్తించి ఈయన పంపించింది, ఎంపిక చేసింది అని చెప్పడంతో పాటు, అంటే కొంతమంది మాటలే చెప్తారు కానీ సార్ ఏం చేశారు, ఇన్వాల్వ్ అయ్యి వారు ఇంట్లో నాకు ఒక బెడ్రూమ్ ఇచ్చి, ఒక రూమ్ ఇచ్చి, ఆ రూమ్ని కేటాయించి, దానికి సంబంధించిన ఎంప్లాయీస్ని ఒక ఇద్దరిని నియమించి, వారి దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని ఫస్ట్ నామినేషన్ ప్రపోజల్ అని సంతకం పెట్టి దగ్గరున్న నామినేషన్ వేయించి, ఒక అడ్వకేట్ని సజెషన్ చేసి అడ్వకేట్ని వారు సర్వీస్ తీసుకోమని, ఎన్నికల ప్రక్రియ మొత్తం నాకు ఏమి సంబంధం లేకుండా టోటల్ ఎన్నికల ప్రక్రియ పేపర్ వర్క్ ఏది ఉందో ప్రతిదీ మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్, ఎక్కడ ప్రసారం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ వర్గాలను కలవాలి, ప్రతి మినిట్ చెప్తుంటే నాకు ఆ రోజు ఆనందం కలిగింది. అంటే ఎంపీ అవ్వకముందు రిజల్ట్ వచ్చిన ఆనందం ఎంతో 1000 రెట్లు ఆ ఆనందాన్ని నేను స్పెండ్ చేశాను. నిజంగా బహుశా ఇది అరుదుగా జరుగుతుందేమో తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ 100%. ఎలా అంటే ఏ కార్నర్లో కూడా మన్నిటి ఎండల్లో కూడా వచ్చి మా సొంత నియోజకవర్గం వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి కాఫీ తాగి ప్రసారానికి ఆయన వెళ్తుంటే ఒక ఇండికేషన్ ఇచ్చారు. అసలు ఆయన ప్రసారానికి కూడా కొన్ని సందర్భాలు రాలే, 7 నియోజకవర్గాల పరిధి, కానీ నా ప్రసారానికి ఇటు గజపతి నగరం వచ్చారు, హెచ్ఆర్ కాన్ఫరెన్స్ వచ్చారు, అక్కడ నెల్లిమర్ల నియోజకవర్గం వచ్చారు, కొన్ని మంది వ్యక్తులకి ఫోన్ చేసి చెప్పారు. అట్లా మానిటరింగ్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక రాజకీయ వ్యవస్థలో ఇట్లా మామూలు చేయడం వేరు. ఎందుకంటే ఫర్దర్గా ఎలక్షన్లో చేస్తే నాయకుడిగా అధినాయకుడిగా గుర్తిస్తాడు, ఏదో పదవి వస్తుందని. కానీ ఆయన ఏమీ కాదు, ఇంక వదిలేసాడు, రాజకీయాలు నాకు వద్దు, మిగతా వాళ్ళకి ప్రమోట్ చేయండి అని చెప్పేసి. అన్న తర్వాత కూడా ఒక పార్టీ క్యాండిడేట్ కేటాయించిన తర్వాత, ఎంపిక చేసిన తర్వాత వచ్చే రెస్పెక్ట్ చాలా పవర్ఫుల్. అది ఆయనే చాటి. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఇది అడగాల్సినటువంటి ప్రశ్న, అందుకు అడుగుతున్నా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఘటన ఎర్రన్నాయుడు గారి ప్రమాదం. ఆ ప్రమాదం జరిగినటువంటి కారులో మీరు కూడా ఉన్నారు, రైట్? ఎస్. ఆ రోజు అసలు ఊహించారా ఇంతవరకు ఈ జర్నీ అవుతుందని? నేను ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఆయన చాలా అందరినీ ప్రేమించేవాడు, పార్టీని ప్రేమించేవాడు, పార్టీ తనను ప్రమోట్ చేసింది, గౌరవించింది, దేశం మొత్తం పేరు ప్రతిష్టలు తెచ్చుకొచ్చాడు. చివరి రోజున మాతో జర్నీ చేసిన సందర్భాలు ఆ 1-2 అవర్స్లో చాలా విషయాలు కారులో చర్చించారు. రణస్థలం నుంచి విశాఖపట్నం వెళ్ళేలోపు వ్యవస్థ ఎట్లా ఉండాలి, వ్యవస్థ పట్ల ఎట్లా గౌరవం ఉండాలి, పార్టీ పట్ల గౌరవం, చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చే అవకాశాలు కానీ, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన అవకాశాలు కానీ, ప్రజలు ఎస్పెషల్లీ ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఒక రకం చెప్పాలంటే హితుబాతు చేసాడు ఆయన. అందులో మా ఫ్రెండ్స్ మేమంతా ఉన్నాం, పార్టీ లీడర్స్. ఆ సమయంలో బహుశా ఆ రోజు ప్రోగ్రాం లేదు, ఆయన అలిసిపోయాడు, ఇంక ప్రోగ్రాం లేదు. కానీ కార్యకర్తగా ప్రోగ్రాం అంటే ఆయనకి ఇష్టం కనుక మళ్ళీ వెళ్ళడం, మమ్మల్ని అందరూ ఎలక్ట్ చేసి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు చాలా బాధ కలిగింది. అయ్యో ఏంటి ఇంత భారతదేశానికి ఉపయోగ మనిషి. చాలామంది నాకు చెప్పినప్పుడు కూడా, ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి లేడంటే ఆ ఊరికో, ఆ జిల్లాకో, ఆ ప్రాంతానికో ఓకే, కానీ భారతదేశానికి ఉపయోగపడే మనిషి చనిపోయాడు అని బాధ కలిగిన సందర్భాలు ఉన్నప్పుడు కొద్ది బాధ కలిగింది. కానీ వెంటనే మళ్ళీ మనగా మనిషిగా తేరుకొని 100% ఆ ఆశయాలు, ఆ ఆలోచనల్ని అట్లీస్ట్ మనం 1% అయినా మనం విస్తరిద్దామని ఒక ఆలోచనతో పెట్టి పార్టీలో యాక్టివ్ అయ్యాం. అప్పలనాయుడు గారు, ఒక విషయం చెప్పండి. ప్రస్తుత రాజకీయాలు అవునన్నా కాదనుకున్నా డబ్బులతో మాత్రమే ముడిపడి ఉన్నాయి, డబ్బులతో మాత్రమే రాజకీయాలు గెలుస్తారు అనేటటువంటి ఒక సిద్ధాంతం బలపడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కీలకమైనటువంటి ఎన్నికల్లో ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు విజయం సాధించడం పట్ల అసలు ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రతి ఒక్కరూ సగటు రాజకీయ నాయకుడి మనసుల్లో రాజకీయంగా తెలిసిన ప్రతి వ్యక్తులు ఉన్న మాట ఇది. కానీ నేనేమంటానంటే విధేయత, పార్టీ పట్ల నిబద్ధత, వ్యక్తి పట్ల, నాయకుడి పట్ల ఉన్న విశ్వాసం, ఈ 3 కూడా మనం కలిసి వచ్చే అంశం చెప్పుకోవాలి. అలాగే అవకాశం వస్తే తను ఏదైనా మాకు శాస్త్రీయ ప్రజలు నమ్మాలి. ఫస్ట్
పార్టీ పక్క నమ్మాలి, ప్రజలు నమ్మాలి. ప్రజలు నమ్మేటప్పుడు, పార్టీ నమ్మేటప్పుడు డబ్బు అవసరం లేదు. డబ్బు కోసం ఆలోచించాల్సిన పనిలే. నేనైతే గర్వంగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. మీ ద్వారా ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నా. భవిష్యత్తు రాజకీయాల్లో రావాలి, యువత రావాలనుకున్నప్పుడు నన్ను చూడండి. ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్ సభ్యులంటే చాలామంది ఎమ్మెల్యే పోటీ చేస్తుంటే 100 కోట్లు కావాలి. ఎంపీగా పోటీ చేయాలంటే ఎంత అవసరమో మీకు కూడా తెలుసు. క్యాలిక్యులేషన్ నేను చెప్పలేను, మీకు కూడా తెలుసు. కానీ నిబద్ధతతో, నిజాయితీతో చెప్పే మాటల్లో కానీ, చేసే పనుల్లో కానీ 100% 2 సీక్వెన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయని అనుకున్నప్పుడు ధైర్యంగా రండి. మీరు ఏదైతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ చాలా గొప్పది, చాలా అవసరం, ప్రజలకు సేవ చేసే అవకాశం. అందుకే ఈరోజు ప్రతి యువతను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను చూడండి, నా బ్యాక్గ్రౌండ్ చూడండి, నా హిస్టరీని చూడండి. ఒక పార్లమెంట్ సభ్యుడు అవ్వడానికి అవకాశాలు పార్టీ ఎట్లాగ అవకాశం కల్పించింది, ప్రజలు ఎంత అవకాశం కల్పించారని కూడా చూడాలనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అప్పుడు తొలిసారిగా పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు మీరు సైకిల్ మీద వెళ్ళారు. ఇది చాలా ఆసక్తిగా అనిపించింది. అంటే ఇది ప్లానెడ్గా వెళ్ళారా, లేదా అనుకొని వెళ్ళారా? సైకిల్ మీద ఎందుకు వెళ్ళారు? యాక్చువల్గా నేను చేసే ప్రతి అడుగు ప్లానింగ్ ఉండదు. ఖచ్చితంగా చేయాలనుకున్నప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు నిమిషం కూడా ఆగను. భవిష్యత్తు ఏంటంటే, నేను ఫస్ట్ పరిచయం చేసుకున్నది సామాన్యుడి వాహనం సైకిల్, రైతు బిడ్డగా సైకిల్. తర్వాత మనం స్కూటర్ వస్తాం, లేకపోతే హోండాలో వెళ్తాం, లేకపోతే ఇండివిజువల్ కార్లో వెళ్తాం, ఇంకో కార్లో ప్రయాణం చేస్తాం, ట్రైన్లో చేస్తాం, ప్లేట్లో చేస్తాం. నేను కూడా ఫస్ట్ నా పరిచయం వాహనం కూడా సైకిల్. ఈరోజు కూడా సైకిల్ కూడా ఉంది నా దగ్గర. ఇంకో పక్క పార్టీ. ఒక సైకిల్ గుర్తుపై నేసి పార్టీ గుర్తుతో నాకు 2,50,000 మెజార్టీ ఇచ్చిన ప్రజానీకానికి ఏదైతే సైకిల్తో ఇచ్చి అందరూ కూడా సహకరించారో, ఒకసారి పార్టీ గుర్తు అది కనుక, ఒక పక్క పార్టీ ఇచ్చిన గౌరవం, ప్రజలు ఇచ్చిన గౌరవం, నాకు వ్యక్తిగతంగా సైకిల్తో ఫస్ట్ ప్రయాణం చేశాను కనుక, ఫస్ట్ వాహనం అదే కనుక ఇవన్నీ కలిసి వస్తాయని ఒక దాంతో ఇమ్మీడియట్గా ఆలోచించి అట్లా ప్లాన్ చేసుకున్నా. సరే, మీరు సైకిల్ మీద వెళ్ళారు, తోటి ఎంపీల రియాక్షన్ ఏంటి మరి? చాలా ఆనందం పడ్డారు, ప్రోత్సహించారు. చాలా ఆనందం కలిగింది. వెంటనే మన ఎంపీస్ కూడా ఎవరో తెలియదు నేను ఎట్లా వెళ్తున్నాను, సైకిల్తో వెళ్తున్నానని. సడన్గా వచ్చాం, అందరం ఒకే దగ్గర 50 అశోక్లో బయలుదేరి వెళ్ళేటప్పుడు, ఆ కార్లు ఎక్కేటప్పుడు, నేను సైకిల్తో వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. మీకు ఎర్రనాయుడు గారి కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందినటువంటి రామ్మోహన్ నాయుడుతో కూడా మీకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. రామ్మోహన్ నాయుడుతో మీకుండే రిలేషన్ ఎట్లా ఉంటుంది? చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే 2014లో 19 ఎన్నికల్లో జనరల్ ఏజెంట్గా పనిచేశాను ఆయనకి ఎంపీగా. ఆయన యాజ్ ఎంపీగా నేను జనరల్ ఏజెంట్ ఈక్వల్ టు క్యాండిడేట్. సో ఒక బాధ్యత. అప్పలనాయుడు అయితే మా మనిషి, మా కుటుంబ సభ్యుడు అవ్వచ్చు, లేకపోతే నమ్మకంతో చేస్తాడు. జిల్లా అంతా పరిచయాలు ఉన్నాయి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎట్లా చేయొచ్చు, దాని ఆర్గనైజేషన్ మీద పట్టుందనేది వారు నమ్మి ఆ రోజు ఎర్రన్నాయుడు గారు చనిపోయిన తర్వాత 2014లో వారు పోటీ చేసేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూర్చొని అప్పలనాయుడు జనరల్ ఏజెంట్కి మీరు ఉండాలి అని అన్నారు. అదే సమయంలో నేను వర్క్ చేశాను. ఆయన చనిపోయాడు కనుక ఆయన బిడ్డగా ఆదరించారు ప్రజలు, జిల్లా ప్రజలు. ఆ సమయంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. 2019లో కూడా పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా సో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ప్రూవ్ చేసుకున్న తర్వాత 2019లో కూడా వారికి కూడా ఎంపీ గెలిపించారు. ఆ 2 ఎలక్షన్లు కూడా చాలా అనుభవం వచ్చింది, బాధ్యత కూడా పనిచేసాం. చాలా నమ్మకంతో ఉన్న మనుషులు ఇంకా తప్ప చాలా ఎఫెక్షన్తో ఉన్నాం. బట్ నాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆయన కేంద్ర మంత్రి అవ్వడం, 10 ఏళ్ళు ఆయనకి ఢిల్లీలో పట్టుండడం, గతంలో వాళ్ళ నాన్నగారికి పరిచయాలు ఉండడం, ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చిన అంశాలే. అనుకోకుండా ఒక గైడ్ మీకు దొరికారు. యా. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్నీ గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఆయన ఏమైనా కలిసారా, అభినందించారా, మాట్లాడారా? కానీ ఎప్పుడైనా ఎదురుపడ్డారా పవన్ కళ్యాణ్ గారికి? ఎదురుపడ్డాం. యాక్చువల్గా నాకు నిలుమల్ల క్యాంపెయినింగ్లో బాబు గారితో పాటు వారు వచ్చారు. బాబు గారు కూడా నాతో మాట్లాడినప్పుడు బాబు గారు ఒక మాట చెప్పారు ఆ ప్రసంగంలో, విజయనగరం ప్రతిష్టని అప్పలనాయుడు కాపాడుతాడని చెప్పేసి ఆయన బహిరంగ సభలో చెప్పినప్పుడు పవన్ గారు చాలా పెద్ద పదం, ఉన్న ప్రతిష్టని కాపాడుతాడు, డిస్టర్బ్ చేయడం వరల్డ్లో ఆయన చెప్పినప్పుడు నేను ఆ సామాన్యుడిని అసామాన్యుడు చేస్తానని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నన్ను క్లోజ్గా చూశాడు ఆయన దగ్గరే. ఎందుకంటే ఒకే వేదిక మీద ఉన్నాం కనుక, బస్సులో పైన ఉన్నాం కనుక చూసి నాకు ఆయన కంగ్రాచులేషన్ చెప్పాడు. ఆ టైంలో సార్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినప్పుడు కూడా సారు నా కోసం చెప్తున్నాడు, ఎట్లా నా యాక్టివిటీస్ అన్నీ కూడా చెప్పినప్పుడు వినిపించినప్పుడు ఆయన చాలా ప్లీజ్ అయ్యి దగ్గర తీసుకున్నారు.
బట్ నేనైతే క్లోజ్గా చూశాను. వాస్తవంగా మొన్న సమయంలో వారు ఇచ్చే మద్దతు, సపోర్ట్ కానీ లేకపోతే నిర్ణయాలు కానీ నేను మనస్ఫూర్తిగా ఆయనకి హ్యాండ్సప్ చెప్పాను. ఎందుకంటే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అట్టడుగుపోయింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగోదు. ఒక ఓటు చీలికపోతే నష్టం జరుగుతుంది. నాకు నష్టం కాదు, ప్రజలకు నష్టం జరుగుతుంది అనే భావంతో ఏదైతే చెప్పారో ఆయన నేను మనస్ఫూర్తిగా ఆ రోజే చెప్పాను. అన్న మీరు తీసుకున్న నిర్ణయం రేపు భవిష్యత్తు ఫలితాలు అద్భుతంగా రాబోతున్నాయని ఆ వేదిక మీద చెప్పాను నేను. సో ఆ ఆనందాన్ని నేను షేర్ చేసుకున్న వారితో. విద్యల నగరం అంటారు విజయనగరాన్ని, కానీ విజయనగరం జిల్లాలో కూడా అంటే ఉమ్మడి విజయనగరం గురించి మాట్లాడు విద్య పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎంపీగా మీరు గెలిచారు, కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరి విజయనగరం ప్రాంతంలో విద్య పరంగా డెవలప్మెంట్ కోసం మీకు ఏమైనా యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అండి. ఆ రోజు అశోక్ గజపతి గారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఏపీఐ టీచర్, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ 100% అదే పేఐటిని కొనసాగిస్తాం. గతంలో ఏవైతే స్కూల్స్ 2019 అదే మన 19లో నుంచి 24 వరకు కొన్ని స్కూల్స్ రద్దయ్యాయి. పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు రద్దయ్యాయి. వాటి కోసం మొన్ననే ఫస్ట్ మీటింగ్లో మేము చర్చించుకున్నాం. అశోక్ గజపతి గారి నాయకత్వంలో డిస్కస్ చేసుకొని మేము జిల్లా పరిషత్ మీటింగ్ అయినప్పుడు ప్రైమరీగా మేము మాట్లాడుకున్నప్పుడు దాని మీద మొన్న కూడా మేము జిల్లా పరిషత్కి కూడా మేము చర్చించుకున్నాం. ఖచ్చితంగా ఏవైతే రద్దయ్యే స్కూల్స్ ఆ రద్దుని మళ్ళీ పునఃప్రారంభం కావాలి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. మొన్ననే నేను కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా నేను కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. మాకున్న కేంద్రీయ విద్యాలయం ఒకటే ఉంది. కేంద్రీయ విద్యాలయాన్ని 2 సెక్షన్లుగా మార్చి అడ్మిషన్లు పెంచమని అడిగాను. అది ఒకటి చేయగలుగుతున్నాం. అదే సమయంలో యూనివర్సిటీస్ ఏదైతే మనకి కొత్త యూనివర్సిటీని గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఇది మన గిరిజన యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, దానికి సంబంధించిన కూడా మళ్ళీ మనం సీఎం గారిని కలిసి అలాగే కేంద్రంలో మా ఎంపీలతో మాట్లాడినప్పుడు డిస్కస్ చేసినప్పుడు దాన్ని 100% కేంద్ర మంత్రిగా అశోక్ గారు ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు దాన్ని శాంక్షన్ చేశారు కనుక మళ్ళీ అది మనం మళ్ళీ మనహారంగా తీసుకోవాలి విజయనగరానికి అనే ఒక ప్లానింగ్ కూడా ఉంది. దాని మీద ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాం. రేపు ఒక బృందాన్ని కూడా ప్లాన్ చేసి సీఎం గారిని కలిసి దాన్ని ప్రయారిటీలో పెట్టమని కూడా అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా విజయనగరం విద్యాల నగరాన్ని ఏదైతే ప్రతి ఒక్కరిలో ఫస్ట్ నుంచి ఉంది కనుక 100% అది మెరుగుగా అంటే కామన్గా గవర్నమెంట్ ఇచ్చే సీట్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ అని కాకుండా ఒక ప్రయారిటీ లిస్టులో ప్రయారిటీగా అదనంగా ఆలోచించాలనే సంకల్పం ఉంది. అదే సమయంలో మనం మొత్తం ఏరియా ఎందుకంటే డిఫెన్స్ స్కూల్ కూడా మనకు ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మెరుగుపరచాలి. దాని టీచింగ్ని మెరుగుపరుచుకోవాలి. దాని టీచింగ్ ఎంతమంది ఉన్నారు రిక్రూట్మెంట్ చేయాలి. అలాగే వసతి సౌకర్యాలు కల్పించాలి. అవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. 100% ఏదైతే ఫస్ట్ నుంచి వచ్చిన ఉందో విజయాల నగరాన్ని మెరుగ్గా మాత్రం మేము పంచుకుంటాం. విజయనగరం జిల్లాలో గతంలో చక్కెర పరిశ్రమలు కానీ జూట్ పరిశ్రమలు కానీ చాలా ఉజ్వలమైనటువంటి స్థితిలో ఉండేవి. సరే, కాలానుగుణంగా అవన్నీ కనుమరుగవుతూ వచ్చాయి. ఇప్పుడున్న మీ కొత్త ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలపైన దృష్టి పెట్టామని చెప్తున్నారు కాబట్టి ఈ దిశగా మీరు వాటిని మళ్ళీ పునరుద్ధరించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది. మేము మొన్ననే సీఎం గారు ఫస్ట్ ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చి మొన్ననే ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురానికి విజిట్ చేసినప్పుడు కూడా మేము చెప్పాం వారికి, ఎమ్మెల్యేలుగా మేము ఎంపీగా మేమందరం కలిసి చెప్పాం. దాని సాధ్యాలు కూడా పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే సాగు దిగుబడి తగ్గింది, చెరుకు పరిశ్రమకు సంబంధించి సాగు దిగుబడి తగ్గింది కనుక దానికి మళ్ళీ పునర్నిర్మాణం కావాలి, ఫ్యాక్టరీ తెరవాలనుకున్నప్పుడు దానికి ఏం జరిగింది ఒక కేస్ స్టడీ చేయమని వారు అడిగారు. దాని మీద అధికారులు కూడా స్టడీ చేస్తున్నారు. ఒకవేళ అది గోగు ఉత్పత్తి కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవన్నీ కూడా కనుమరుగయ్యాయి కాలక్రమేపన. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. ఏదైతే ఒక ఇండస్ట్రీ రావాలన్నా లేకపోతే మూతబడిన ఇండస్ట్రీ తెరుచుకోవాలనుకున్నా మనం ఏం చేయాలనేది కూడా కేస్ స్టడీ చేసి స్టడీ లేకుండా ఏమీ చేయలేం కనుక చేస్తున్నాం. ఖచ్చితంగా దాని దృష్టి పెడతాం. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎవరిని వ్యక్తిగతంగా కామెంట్ చేయడం మా ఉద్దేశం కాదు, కానీ రాజకీయ నాయకులు జస్ట్ హామీలకే పరిమితం అవుతున్నారు తప్ప పనులు చేయట్లేదు అనేది ప్రజల్లో బలంగా కనిపిస్తుంది. దాన్ని మీరు మార్చే ప్రయత్నం చేస్తారా అనేది? ఖచ్చితంగా. నేను అందుకే మన ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఒక హామీ ఇవ్వలే ప్రసారంలో. సహజంగా మీకు ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ఇది రోడ్లు వేస్తాం, ఈ బిల్డింగ్ కట్టిస్తాం, సహజంగా ఇస్తారు. కామన్గా మా ఎన్డీఏ కూటమి ఎజెండా ఏదైతే ఉందో దానిని ప్రసారం చేసాం. పెన్షన్స్ కానీ అవి కానీ కామన్గా, మిగతాది వ్యక్తిగతంగా ఇవ్వలే. ఎందుకంటే స్టడీ చేయకుండా ఏది మనం మాట ఇవ్వకూడదు.
సాధ్యం కాని పనులు ఆమె మాట ఇవ్వకూడదు. స్టడీ చేసి వీలవుతుంది అనుకున్నప్పుడు అది ఎక్కడి వరకు పోయి మనం పని చేయాలి. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా మాట ఇచ్చినప్పుడు దానిని ఫాలోఅప్ చేయాలనుకున్నప్పుడు స్టడీ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు పొందూరు నుంచి రాజాం పారిశ్రామిక వాడికి రైల్వే లైన్ ఉంది ప్రపోజల్ ఇప్పుడే పెట్టారు. ఒకప్పుడు అక్కడున్న ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, ఒకసారి లెటర్ పెట్టారు. కానీ దానిని ఇప్పుడు స్టడీ చేయాలి. ఇప్పుడు అదే మాట మనం ఎన్నికల ముందు ఇచ్చామనుకోండి, 5 years చేయకపోతే ఆన్సరబుల్ అవుతుంది. దాన్ని స్టడీ చేసి మనం చెప్పాలనేది ఉదాహరణ చెప్తున్నా. అలాంటి విషయాలు చాలా ఉన్నాయి పార్లమెంట్ పరిధిలో. దాని ముందు అవగాహన తెలుసుకోవాలి. అవన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఖచ్చితంగా 5 yearsలో ఏదైతే మాట ఇవ్వలేదు కానీ ప్రజలు శబాస్ ఇది కూడా చెయ్యొచ్చా ఒక పార్లమెంట్ సభ్యుడు అనే విషయాన్ని నేను స్టడీ చేస్తున్నాను. ఇంకొక విషయం అండి, విజయనగరం జిల్లాలో పెండింగ్లో ఉండేటటువంటి కల్వర్ట్లు కావచ్చు, లేకపోతే బ్రిడ్జెస్ కావచ్చు, ఆల్రెడీ దానికి అనుమతులు మంజూరైనాయి, డబ్బులు కూడా వచ్చాయి, నిధులు వచ్చాయి, కానీ సకంలో ఆగిపోయినటువంటి చాలా ఉన్నాయి. వాటి మీద ఏమైనా దృష్టి పెట్టే అవకాశం? మొత్తం స్టడీ చేస్తాం, కేస్ స్టడీ చేస్తాం. ప్రైమరీగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కేస్ స్టడీ చేస్తాం. దాని మీద కూడా పేయట్ లిస్ట్ రాసి స్టేట్ గవర్నమెంట్కి అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రాసాం. యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎన్నికల సభకు వచ్చినప్పుడు, అనకాపల్లి వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర సభ జరిగింది. అప్పుడే నేను పార్లమెంట్ సంబంధించిన రిప్రజెంటేషన్ చేసి ఇచ్చా. ఓకే, ఒక అవగాహనతో, సార్ మీరు గెలుస్తున్నారు, మేమే గెలుస్తున్నాం, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, బట్ నా పేయటిస్ ఇయ్యి ఈ పార్లమెంట్లో మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక ఉత్తరం కూడా ఆయన వారికి ఇచ్చా. అది రిప్లై కూడా ఆయన ఇచ్చాడు. మొన్న కూడా మేము ఎంపీస్ అందరూ కలిసినప్పుడు కూడా, వారు కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు. అదే రిప్రజెంటేషన్ మళ్ళీ వారికి ఇచ్చా. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళే. ఏ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలి, ఏ ప్రజలకు మద్దతు, ఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, సో వారు ఏ రకంగా వారు పనిచేస్తారనేది వారికి ఒక క్లారిటీ ఉంది. ప్రజాప్రతినిధికి మనకు ముందు క్లారిటీ ఉండాలి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల పట్ల ఎన్డీఏ కూటమి తీరు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు చాలా భిన్నంగా స్పష్టంగా కనిపిస్తుంది. మరి మీరు అధికారులతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకునే అవకాశం ఉంది? మరి ఖచ్చితంగా అధికారుల సహాయం కావాలి, అధికారులకి దగ్గర తీసుకోవాలి, అధికారుల ఆలోచనలు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఒక పని చెప్పేటప్పుడు అధికారులు చేయలేకపోవచ్చు, కొన్ని చట్టపరంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పారు, రెడ్ బుక్ ని కూడా కార్యకర్తలు కూడా బలంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. తప్పేం లేదు. అంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు, ఈ భారతదేశంలో ఒక సీనియర్ లీడర్. ఆయనకి కేంద్ర ప్రభుత్వం ఒక నిఘా సంస్థతో వారికి సెక్యూరిటీ ఇచ్చారు. వారు లాంటి వాళ్ళే సిగ్నల్స్ క్లియర్ ఇవ్వండి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ చేయొద్దు, నా క్యాన్వెల్ అని చెప్పేసి ఫస్ట్ వర్డ్ అని చెప్పారు. ఆయన ఏదైతే ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చిన సందర్భాలు ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లో చెప్పాడు ఆయన. అంటే ఎంత కూడా, ఎందుకంటే మేము కూడా అది అలవాటు చేసుకోవాలి, మా క్యాడర్ కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు దాడులు చేశాయి, ఇబ్బంది పెట్టించారంటే మనం వచ్చి చేస్తే వారికి మన తేడా ఏంటి? బట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు రావచ్చు, లోకేష్కి రావచ్చు, లోకేష్ గారు కూడా మనం చూస్తున్నాం గ్రీవెన్స్. ఒక సామాన్యుడు అవర్స్ తీసుకొని అది సామాన్యుడు కూడా నేరుకెళ్ళి కలిసే అవకాశం. ఈరోజు ఆయన గ్రీవెన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇదే లోకేష్ గారిని పప్పు అంటూ కామెంట్ చేశారు, పనికిమాలిన నాయకుడు అంటూ కామెంట్ చేశారు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి స్థితిని ఏ విధంగా చూస్తారు మీరు? కామెంట్ చేయడం వేరు, రియాలిటీ వేరు. దగ్గరుండి చూసా తెలుస్తుంది. ఆయన ఇప్పుడు నిప్పాను అనుకున్నా, ఈరోజు చూపించాడు ఆయన పాదయాత్ర ద్వారా. ఈరోజు ప్రజానీకానికి కామెంట్ చేసిన వాళ్ళకి కాదు, ఈ తెలుగు ప్రజలతో పాటు భారతదేశంలో ప్రతి ఒక్కరికి చూపించాడు ఆయన. ఆయన పనితీరు, ఆయన నిబద్ధత, ప్రజల పట్ల ఆయన అంకితభావం. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ నేను చూసా, స్వయంగా చూసా. పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి నాయకుని నేను అబ్జర్వ్ చేశా. సమస్యలు తెలుసుకోవడానికి కొంతమంది చేస్తే, ఫ్యాషన్గా కొంతమంది చేస్తే, కొంతమంది హైప్ కోసం చేస్తే, ఇంకో కొంతమంది తన లీడర్గా అవ్వడానికి చేసేవాళ్ళు ఉంటారు. కానీ నేను రేపు అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, లేకపోతే ఎన్డీఏ కూటమి రాబోతుందని ఒక ఆలోచనతో రేపు ఏదైనా చేయొచ్చు ప్రజలకని ఆయన పాదయాత్ర చేస్తుంటే లైవ్లో నేను చూసా. కందుకూరు కాన్స్టిట్యున్సీలో పొలంలో 2-3 రైతులు ఉంటే యాక్చువల్గా ముందు అంతా కూడా సెక్యూరిటీ అంతా పోతుంది. వితౌట్ సెక్యూరిటీ ఆయన పక్కెళ్ళి వాళ్ళు కలిసి వచ్చాడు రైతుల్ని. అంటే ఆలోచన విధానం. ఆ ఫోటో తీయడం కూడా కెమెరామెన్ కూడా ముందుకెళ్ళిపోయాడు ఆయన.
సహజంగా కొంతమంది Volunteer గా వెళ్ళి లీడర్స్ కొంతమంది ఆ ఫుడ్ కోసమో లేకపోతే అది ఎక్స్పోజ్ చేయడానికి చేసే ప్రక్రియ చాలామంది మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. కానీ మనసులో ఉండాలి. మనసు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మనసుని తాకాడు ఆయన, ఆ ప్రజల హృదయాన్ని తాకాడు. మరి మీరు గెలిచిన తర్వాత లోకేష్ గారు కలిసారా? మరి కలిసి ఉంటారు కదా, ఆయన ఏమన్నారు? ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. గెలిచడం కంటే ముందు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు, ప్రకటించిన తర్వాత నేను థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు నన్ను అద్దుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను టెన్షన్ పడ్డాను యాక్చువల్గా ఈ సీటు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మన రెండు పార్టీలు ఉన్నాయి, ఇటు బీజేపీ జనసేన. వారు కూడా ఒత్తిడి చేశారు సీట్ ఇమ్మని. మీకు ఎమ్మెల్యే కోసం ఇస్తే వారు బీజేపీ వారు అడిగారు, తప్పని పరిస్థితిలో వారికి ఇవ్వాల్సి వచ్చింది. ఖాళీ అయిపోతాడేమో, ఇంత కష్టపడ్డాడు పార్టీకి అని చాలా టెన్షన్ పడ్డాను. సార్ డేషన్ ఎట్లా ఉంటాయో అని చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఎందుకంటే నాకే చెప్పడం కాదు, నా వైఫ్కి మా అమ్మాయికి కూడా చెప్పారు. మా ముగ్గురం కలిసి వెళ్ళాం, చెప్పాం. బట్ గాడ్ గ్రేట్, సార్ కూడా డెసిషన్ తీసుకొని ఇచ్చారని చెప్పేసి ఎంపీ అవ్వడం అనేది నాకు ఆనందం కలిగింది అని చెప్పేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నా అండి, మీరు ఏదైతే ఎమ్మెల్యే స్థానం కోసం పోరాటం చేసినటువంటి ఆ క్యాండిడేట్ కళా వెంకటరావు గారు సీనియర్ నాయకుడు, ఇప్పుడు ఆయన మీ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో గెలిచారు. మరి ఆయనతో కోఆర్డినేషన్ ఎలా ఉండబోతుంది? సూపర్ అండి యాక్చువల్గా. ఎందుకంటే మేము వారికి వ్యతిరేకంగా మనం అడగలేదు సీటు, చట్టసభలో వెళ్ళాలని మా కోరిక. ఆ రోజు కూడా చెప్పా, సార్ సీనియర్ ఏ నియోజకవర్గం వెళ్ళొచ్చు, నేను ఏ నియోజకవర్గం వెళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు ఇచ్చారో నేను వెళ్ళగలిగాను, నాకు అది ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాను. అదే జరిగింది ఇప్పుడు. అంటే వారు కోఆర్డినేషన్ ఎట్లా అంటే ఈరోజు అయిన తర్వాత సార్ ఎంపీ ఇచ్చారు సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. నేను అశోక్ గారిని కలిసిన తర్వాత వారి దగ్గర కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, పార్టీలైనా లైను ఖచ్చితంగా నేను మంచి మెజార్టీతో నువ్వు గెలుస్తున్నావు అని 4-5 క్యాంపెయినింగ్ పిలిపించారు, కాన్ఫరెన్స్లో తిప్పారు. వారు కూడా చెప్పారు తెలుగుదేశానికి ఓటు వేయమని, ఎంపీకి ఓటు నాకు ఒక ఓటు వేయమని చెప్పారు. ఇదంతా కుటుంబం, పార్టీ కుటుంబం. ఎగ్జాక్ట్లీ. మరి విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు బిగ్ టీవీ తరపు నుంచి ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా ప్రజలకు ఒకటే నేను చెప్తున్నా, పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు ఏ నమ్మకంతో ప్రజలకి సేవ చేయగలుగుతాడనే ఏ నమ్మకంతో ఇచ్చారో, అలాగే ప్రజలు కూడా మా ఇంట్లో కుటుంబ సభ్యుడిని ఎవరు ఆదరించి ఈరోజు గెలుస్తామో లేదని రోజు నుంచి 2,50,000 మెజార్టీ ఇచ్చి నన్ను నమ్మకంతో పంపించి పార్లమెంట్ పంపించారు. ఆ నమ్మకాన్ని ఏ 1% కూడా ఒక్కసారి కూడా అయ్యో ఇలాంటి వ్యక్తిగా మేము ఓటు వేసామా అనే ఫీలింగ్ ఎవరిలో రాకుండా నేను కాపాడుకుంటాను నమ్మకం నాకు ఉంది 100%. ఏదైతే మేలు చేస్తాను తప్ప ప్రజలు ఆస్తిని కానీ ప్రజల మనోభావాలు కానీ ఎక్కడ తాకట్టు పెట్టను, ఎక్కడ అమ్మను. ఏ రకమైన చిన్న విషయం కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను. ఏ రకమైతే వారు నమ్మారో మా కుటుంబ సభ్యుడు అప్పలనాయుడు, మా ఇంట్లో ఒక మనిషిని ఏదైతే నమ్మాడు, అన్ని వర్గాలు, ఒక సామాజిక వర్గమే, నా సామాజిక వర్గమే కాదు, లేకపోతే నాకు సంబంధించిన ఊరే కాదు, నాకు సంబంధించిన ప్రాంతమే కాదు, అన్ని ప్రాంతాలు కూడా ఏదైతే ఆదరించి గౌరవించి పంపించారో 100% 5 years. ఇప్పుడు ఎలాగైతే అప్పలనాయుడు అనేది ఎంత క్లీన్గా ఉన్నారు, వైట్ పేపర్గా ఉండి మీరు ఆలోచించారో, ఆఫ్టర్ 5 years కూడా అట్లాగనే ఉంటారనేది మీ ద్వారా మాటిస్తున్నా. రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, రాజకీయాల్లో ఎదగాలనుకునేటటువంటి వాళ్ళు, నిజాయితీగా పనిచేయాలనుకునేటువంటి యువతకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏంటి? ఎస్, ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. బేసిక్గా యువత మీరు ఏదైనా సరే, రాజకీయంలోకి వస్తారా, వ్యాపారంలోకి వెళ్తారా, లేకపోతే ఆఫీసర్ అవుతారా, ఉద్యోగాల్లోకి వెళ్తారా, ఇతర ప్రొఫెషన్లోకి వెళ్తారా, మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మేటప్పుడే సక్సెస్కి దగ్గర అవుతారు. ప్రతి పనిలో నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి, హార్ట్ వచ్చే విధంగా మీరు వర్క్ చేయాలి. వర్క్ చేసే రిజల్ట్ అవుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ అప్పలనాయుడు గారు. మీ విజయం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అది మీరు చేసి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారితో బిగ్ టీవీ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.